లక్ష్మీ శ్రీల సముద్ర స్నేహం శ్రీంగధామ శ్రీందాసే భూత సంస్థదేవనతాం చిచి దరిద్రుడా ఎక్స్క్యూజ్ మీ యా నోర్మై అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గవిడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే ముందు పడతాను చూడు. అమ్మా 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 ఏంటో చూస్తున్నారు చూసించాలి పడవలకి నీ అబ్బా ఏమిటా అరుకులు? అసలు నిన్ను అనాలి నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టొద్దు అని. అది చూసినప్పుడల్లా ఈ ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏ మూలు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఎట్లన్న పడేద్దామంటే బెంగతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాప ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు. అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బరి తెగించిపోయారు. ఈయన్ని ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలో పడుతుంటే ఈడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు. వీడికి ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు? అయినా తమ్ముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే. నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను వెళ్ళు. నువ్వు రారా రారా నీ పని చెప్తాను. కూర్చో. వెనక్కి తిప్పావా? తిప్పాను. ఏంటి సుబ్బరాజు? సుబ్బరాజా? ఆడెవడు? అన్ని స్థితికి తీసుకొచ్చినోడు. అబ్బా ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవునాడి పేరు రాయుడు కదా, సుబ్బరాజు అన్నానంట. నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పీకనా? ఏంటి పీకది? ఏడాకోళంగా ఉందా? అమ్మయ్యా మామూలు మనిషి అయిపోయాడు. ఇంకా పీక్కోటాలు లేవు. దేవుడు ఏడు కింద పడుకున్నావు. ఇలా పడుకుని చూస్తే ఎంత బాగా కనపడుతుందో. దాదా నువ్వు కూడా పడుకుని చూడు. బుద్ధి పోతే సరే. అమ్మో ఎంతెంత పెద్దిళ్ళు కొండల్లా ఉన్నాయి. అవును తాతయ్య, ఇట్లా ఎంతమంది జనం పడతారు? మన ఊరు ఉంది కదా, అలాంటి ఊళ్ళు 2-3 కలిపితే ఎంతమంది జనం ఉంటారో అంతమంది పడతారు. అమ్మో వీటిని ఎలా కట్టారో నాకు అర్థమైపోయింది తాతయ్య. ఏమిటో నీకు అర్థమైపోయింది. ఎలా కట్టారో చెప్పు. ముందు కింద పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారు గద్ద. అవును పెద్ద. అది కూడా తెలీదు పెద్ద. ఏంటి తాతయ్య డాక్టర్ గారి గది ఇంత చిన్నదా? ఇది డాక్టర్ గారి గది కదరా, ఆయన పై అసలు ఉంటారు. దీన్ని లిఫ్ట్ అంటారు. దీనిలో ఎక్కితే ఇదే పై తీసుకెళ్తుంది. ఏంటి పైకి తీసుకెళ్తుందా? మరి విమానంలో రెక్కలేవేంటి? ఒరే నోరు మూసుకుని విసుకొచ్చుకో. ఏం తెలీదు పెద్ద. క్షమించండి, వాడికి ఏం తెలియదు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? ఇప్పుడు దీన్ని కన్నావు, తర్వాత దీన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతావు. దీన్ని ఎవరు చూసుకుంటారు? చూడు ఏమీ ఎరగనట్టు ఎంత అమాయకంగా చూస్తుందో. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నాకంటే తాతయ్య ముసలమ్మ దొరికారు, అందరికీ అలా దొరుకుతారా? బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో. నువ్వేం భయపడకు, అదెక్కడికైనా పోతే నిన్ను చూసుకుంటాలే. ఏంట్రా దేవుడు దాంతో మాట్లాడుతున్నావు? దీనికి ధైర్యం చెప్తున్నాను. దానికి ధైర్యం చెప్తున్నావా? కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నేనేం చేశాను రా? లేకపోతే ఇదేనంత నీకు తెలుసుగా. దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఈ ఊళ్ళో ఎవరికేం జరిగినా చూసుకోవడానికి మా దేవుడు ఉండగా నాకేం భయం రా. గొప్పే పెయ్యతోడు పుట్టింది, వెళ్ళి చూసుకో. వెళ్ళా. నమస్కారం రాయుడు. ఏం బాబురా బాగున్నావా? ఎలా ఉంది నీ వ్యాపారం? మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి పట్టణం వచ్చేసాననే బాధ తప్ప నా వ్యాపారానికి ఏముందండి. మీ దయ వల్ల 3 మనిషి బొండాలు 6 అరటికాయ బజ్జీలాగా బాగానే ఉందండి. అరటికాయ బజ్జీల సంగతి సరే గాని మన ఊరు వచ్చినప్పుడు ఏం చెప్పావు?
నాకు టోపీ కొని పంపిస్తానన్నావు, పంపలేదే దొంగ బాబాయ్. మర్చిపోయింది దేవుడు, ఏమనుకోవద్దు. ఇప్పుడు అలాగే వచ్చేసావు కదా, టోపీ పెట్టే సర్లే పంపర్లే. పెడుతూ గానిలే గాని ముందు టిఫిన్ పెట్టించు, ఆఖరి తెచ్చేస్తుంది. రే షాకే! నమస్కారం. దేవుడు బావునా? బావున్నా. బాబురావు, ఇతను బామ్మర్ది శేఖర్ కాదు, మరి షాకు అని పిలుస్తావేంటి? ఏం చెప్పమంటారండి, వీడెలా షాకులు ఇచ్చి ఇచ్చి ఎప్పుడో నా గుండె ఆగిపోయేలా చేయడానికే వీడు షాకే జాన్ అని పేరు మార్చేసుకున్నాడు. వట్టి కర్రాడి పిచ్చాడు. ఎర్ర పోగులు కట్టిపెట్టి దేవుని లోపల తీసుకెళ్లి కావాల్సిన టిఫిన్ పెట్టింది. రండి రాయుడు గారు, మీరు ఇలా కూర్చోండి. పర్వాలేదేమయ్యా. డాడీ, ఇంటికో బిందె, ఇల్లాలకో శారీ ఇచ్చాం కదా, ఈసారి ముసలాడుకో మంచం, కుర్రాడుకో కుర్చీ ఇచ్చేద్దామా? నా చేతికి చెప్పా, మీ అమ్మ చేతికి కర్ర కూడా ఇచ్చేయి, దరిద్రం పొదిరిపోద్ది. రేయ్, నువ్వు ఇట్టా ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సిన అసెంబ్లీలో లోపల కాదు, అసెంబ్లీ బయటకు వచ్చి అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి. ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, కానీ నా ఐడియాలు ఏమో నేనే వేసుకుంటావు. అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండేరిస్తే కదా. అన్నసి నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదరా, నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవలసిందే. అయితే త్వరగా నవ్వాడు. నువ్వు వెంటనే మరి ఈరిగండి, సూరిగండి, కిట్టిగండి తీసుకెళ్ళి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి ఎక్కడ దొరికితే అక్కడ కసక్ దాంతో ఓట్లన్నీ మనకి, పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు. ఓరినా మొదనష్టపు డాడీ, ఆ అమ్మాయిని లేపేశావనుకో సింపతి పెరిగి ఓట్లన్నీ ఆడికి పడతాయి, కానీ మనకెందుకు పడతాయి బే? మారదే పీత బ్రెయిన్ అంటే. వారి పిచ్చినాకో ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా. అవును. ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో, ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని, మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డోని కనపడ్డట్టుగా కైమా కొట్టించేస్తాడు. దాంతో ఊరోళ్ళందరూ అడిగి రివర్స్ అయిపోతారు, ఓట్లు మొత్తం మనకు గుర్తేస్తారు. అమ్మ నా దొంగ డాడీయో, నీది బుర్ర కాదురో, మరి పాదరసం తర్రా. థ్యాంక్స్. నో మెన్షన్. ఆలస్యం అమృతం ఆల్కహాల్ అన్నారు. వెంటనే వెళ్ళి పని చూసుకో. స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయాడేంటి? ఎల్లుడు వెనక్కి తిరిగి వస్తానంటవా? శాంతి అని పిలవచ్చు. అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు, మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు, పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే, అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలవంక, ఇదిగో కథలొద్దన్నానా? ఇది నెలవంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోద్ది, కథలొద్దానా? ఇదిగో బయట జారిపోయింది దేవుడు. నేను తగ్గుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి, లేవండి. లేవమంటుంటే ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాలు నిలబోయే ముందు గోరింటాకేంటి? ముసలి ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? దూరత పుడుతుంది దేవుడు. ఎక్కడ? వెనకాల. నేను కోగుతాగా. ఎక్కడ? ఇక్కడ 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 చాలా చుక్కలు చుక్కలు.